శ్రీరాములు వారు సీతాదేవిని అనుమానించారని భూదేవి ఆక్రోశించి సీతాదేవిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే శ్రీరాములు వారు సీతారామును విడదీస్తారని అడిగారు. ఈ జన్మలో కలవని ఈ సీతారాములు మళ్ళీ జన్మంటూ ఉంటే కలుస్తారా అని చెప్పి సీతాదేవిని తీసుకుని వెళ్ళిపోయింది భూదేవి. హాయ్. హాయ్, వెల్కమ్. ఎందుకు వెల్కమ్? కొత్తగా నా జీవితంలోకి, మా బాస్ జీవితంలోకి వచ్చావుగా. థ్యాంక్ యూ డియర్ మిస్. ఏదైనా అడగాలా మిస్టర్, లేదా పరిచయం కోసం పిలిచావా? అడగాలి మిస్. చెప్పు మిస్టర్. మీ బాస్ పుస్తకాలు రాస్తుంటారు, ఏంటి అసలు? ఏముంటాయి, తన మదిలో మెదిలే కథలు రాస్తుంటాడు. కథలా? ఎలాంటి కథలు నాకు చెప్పవా? ఎలాంటి కథ కావాలి? ఒక నిస్వార్థమైన ప్రేమ కథ కావాలి. కానీ ఈ రోజులో ఎవరున్నారు మిస్? ఉన్నారు మిస్టర్, అలాంటి కథే ఇప్పుడు నీకు చెప్తా. వెయిట్ మిస్. ఏంటి మీ బాస్కి 7 అనే నంబర్ అంత సెంటిమెంటా? అవును, ఇప్పుడు ఆ కథ చెప్పనా? వద్దులే మిస్, 7తో అన్ని చూశాక తలా ఫర్ ఎ రీజన్ అనుకుంటా. అలానే అనుకో మిస్టర్, కానీ ఈ పుస్తకం మొదటి పేజీ నుండి చివరి వరకు కథ ఏంటి, డైలాగ్, సాంగ్ ఏంటి, మొదటి పరిచయం, పాటలు, ప్రేమ పాట, పెళ్లి గొడవలు, మళ్ళీ విడిపోవడం, కలవడం, ఎప్పుడు ఎలా కలుస్తారు అనేది దేవుని లీల. అదే కదా ఈ ప్రేమ కథ. ఇది ప్రతి కథలో ఉండేదేగా మిస్. అవును మిస్టర్, కానీ ఈ కథకి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నిస్వార్థమైన ప్రేమ కథ కదా. ఈ కథలో ఫీలింగ్స్ అన్నీ నేనే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నా బాస్ తన మనసులో మాటలు నా మనసులోనే రాసి భద్రంగా దాచుకున్నాడు కాబట్టి ప్రతి మాట ఒక పూలబాట. హలో మిస్, కథలోకి వెళ్దామా? మీ బాస్ ఫీలింగ్స్ కంటే మీ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. సారీ మిస్టర్, ఆవేశం ఆపుకోలేకపోయాను. నువ్వు ఆవేశంలో మాట్లాడడానికి అంకుశం సినిమాలో రాజశేఖర్ కాదు కదా మిస్. వన్స్ అగైన్ సారీ మిస్టర్. కథలోకి వెళ్తే నాలో నాకే తెలియని ఏదో జరుగుతుంది. అదేంటో నాకు అర్థం కావడం లేదు. కానీ నేను కలవాలనుకునే వ్యక్తిని ఈరోజే కలుస్తున్నాననే ఫీలింగ్ నన్ను చంపేస్తుంది. తనతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే 100 ప్రశ్నలు మెదిలో మెదులుతున్నాయి. తను నేను పక్కపక్కనే ఉన్నా కలవడానికి సంవత్సరం పట్టింది. ఇన్ని రోజులు ఎందుకు పట్టిందనే ప్రశ్నకు సమాధానం హలో, ఏమైంది? ఏమీ లేదు. అవునా, ఇంకేంటి మరి? చెప్పడానికి ఎన్నున్నా అన్నీ చెప్పలేం కదా. అయినా కలుద్దామన్నాం, ఏమైనా స్పెషలా? అలా ఏం లేదు, కాలానికి కలవాలనిపించింది, మనం కలిసాం. కాలానికి కలవాలనిపించింది కాబట్టి కలిసారా? కలవడానికి కారణం వెతికితే కలవాలనుకునే వాళ్ళు కలవాలనే కలతోనే ఉండిపోతారు. మనం కలవడం కల కాదు కదా. కల కాదులే, కానీ వచ్చినప్పటి నుంచి నాకే క్వశ్చన్ వేస్తున్నావు. మీరేం మాట్లాడరా? చెప్పడానికి ఏముంటుంది, రాతలు రాసే భగవంతుడికి కూడా కొన్నిసార్లు ఏదైనా అర్థం చూసినప్పుడు మాటలు రావు. తలరాత రాసే చెయ్యి కూడా కదలదు. అలాంటిది నేనంత, ఆ కలంలో ఇంకు చుక్కంత. చెప్పడానికి ఏముందంటూనే మనసుకు అందని మాటలతో మనసుకే తూటాలు పెడుతున్నారు కదా. మనసుకు నచ్చిందని మనసుకు నచ్చినవి మర్చిపోలేం, అలా అని వాటిని మనతోనే ఉంచుకోలేం. అందుకే నా మాటలు తోటాలుగా ఎప్పుడు మనసును తాకుతాయి. ఇంతలా మాట్లాడుతున్నావంటే నువ్వు ఒక ప్రేమికుడు అయి ఉండాలి. ఎవరా అమ్మాయి? ప్రేమికున్నే, కానీ నాకే తెలియని ప్రేమికున్నే.
అదేంటి? ఎందుకంటే నాకు తెలియకుండానే ఒక చిన్న థింగ్ వలన ప్రేమించడం మొదలుపెట్టాను. ఇప్పటికీ నాలో ఒక ప్రశ్నగా మెదులుతుంది. ఏంటా ప్రశ్న? ఒక వస్తువును చూసి ప్రేమించడం ఏంటా అని. బ్రెయిన్కి అయితే చెప్పగలం కానీ మనసుకు చెప్పలేం. అందుకే నా మనసుని ఫాలో అయిపోతున్నా. వింటుంటే చాలా అందంగా ఉంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? హోల్డ్ ఆన్ మిస్. ఏమైంది మిస్టర్? ఎదురుగా అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు మీ బాస్. ఓ అదా, ఇంకా కథ స్టార్ట్ అవ్వలేదు మిస్టర్. సరే, మీకోసం, చూస్తున్న వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పబోయే కథలో ఈ అమ్మాయినే ఆ అమ్మాయిగా చూపిద్దాం మిస్టర్. ఓకే మిస్. ఈ అమ్మాయి అందానికి అందాల బొమ్మ వలె ఉన్నది. తను చూస్తున్న నా కళ్ళను కూడా నా కనురెప్పలు డిస్టర్బ్ చేయడం లేదు. చుట్టూ ఉన్న శబ్దాలు ఏమీ వినిపించడం లేదు. చుట్టూ ప్రపంచం మొగిపోయిందా ఏంటి? తన పెదవులపై చిరునవ్వు చూస్తుంటే ఈ క్షణం ఏదో జరుగుతుందా అనిపిస్తుంది. తన అందం ఒక మాయ. కురులు గాలికి ఎగురుతుంటే నా ప్రాణాలు కూడా ఎగిరినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఒకసారి ఆ పట్టి ఎవరా? ఎందుకండి? అరే ఇవ్వండి. వద్దండి, మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి? ప్లీజ్. ఎంత పెద్ద మగాడైనా తన తల్లి పాదాలను పట్టుకోవాల్సిందే. అయినా ఒక ఆడపిల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే చూస్తూ సాయం చేయకుండా ఉండలేం కదా. అలా అని కాలు పట్టుకోవాలా అండి? ఈ అందమైన పాదాలు మోయడానికి ఆ భూదేవికి వెళ్ళిన బాధ 2 నిమిషాలు మోస్తే నాకేం బాధ ఉండదులేండి. చెప్పండి నాన్న. ఓకే ఓకే నాన్న. ప్రపంచంలో ఎన్నో వింతలున్నట్టు ఈ అబ్బాయి జీవితంలో ఇదొక వింత. కనిపించి మాట్లాడి మాయమవ్వడం. అమ్మాయిని చూసిన అబ్బాయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకున్నాడు. అయినా చూద్దాం, కంటి చూపుకే కరిగిపోయిన ప్రేమ బాధ ఎన్నో యుద్ధాలకు దారితీసింది. అలాంటిది ఈ అమ్మాయి మనసు కోసం ఒక చిన్న యుద్ధం జరగకపోయినా ప్రేమ అనే ఆయుధంతో వేచి ఉంటాడేమో. ఏంటి మిస్, కథ ఆపేశారు? ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. చిన్న బ్రేక్ మిస్టర్. మన కథ చూసేవాళ్ళు వాళ్ళ కథలో వాళ్ళకి విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. ఓ థ్యాంక్ యూ ఆల్. రామాయణంలో శ్రీరాముడు సీతాదేవిని చూసినప్పుడు మనసులో ఏమనుకున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఈ కథలో ఈ సీతాదేవిని చూసిన రాఘవుడు చాలా ప్రయత్నం చేశాడు. తరువాత ఏమైంది?